అందరికీ నమస్కారం అండి. మణి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. గెలిచిన వారి పరిచయం కోసం అందరూ ఎగబడతారు, కానీ మనకి తెలిసిన వాడు గెలిస్తే ఎందుకో ఓర్చుకోలేరు కొందరు. గెలుపు ముంగిట ఓడినా పర్వాలేదు, కానీ గడప దాటకుండా ఉండిపోవద్దు. ఎందుకంటే పోరాడే ఓపిక పొరపాటున కూడా కలగదు. గడియారం షాపులో ఉంటే రేట్ ఎంత అని అడుగుతారు, చేతికి ఉంటే టైం ఎంత అని అడుగుతారు. దేనికైనా టైం రావడానికి కాస్త సమయం పడుతుంది. ఆలోచనకు కార్యరూపం ఇవ్వడం ముఖ్యం, లేదంటే అది ఆలోచనలాగే మిగిలిపోతుంది. కావాలని చేసిన తప్పు మనిషిని, ఆడంబరాల కోసం చేసిన అప్పు ఇంటిల్లపాదిని ప్రశాంతంగా నిద్రపోనివ్వవు. మనది కానిది లాక్కుంటే మనకు రావాల్సింది మనమే పోగొట్టుకున్న వాళ్ళమవుతాం. గత ఆలోచనల ఫలితమే ప్రస్తుత మన పరిస్థితి. ఇప్పటి మన ఆలోచనలపైనే రేపటి భవిష్యత్తు ఉంటుంది. తప్పు చేసి కూడా మాటలతో వాటిని కప్పిపుచ్చుకునేవారు కొందరైతే, ఏ తప్పు చేయకపోయినా మౌనంగా శిక్ష అనుభవిస్తున్న వారు ఎందరో మన చుట్టూ. ఎవరైనా మీ మాటల్లోనూ పనిలోనూ తప్పులు ఎంచడమే పనిగా పెట్టుకున్నారంటే వాళ్ళు మిమ్మల్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు. ఎవరైనా నిన్ను చూసి నీలా ఉండాలి అనుకునేలా బ్రతకాలి, కానీ నీలా మాత్రం ఉండకూడదు అనుకునేలా బతకకూడదు. జీవితంలో ఎన్ని కోట్లు సంపాదించినా కలగని ఆనందం మంచి స్నేహితుడిని పొందినప్పుడు కలుగుతుంది. ఇవ్వడం వల్ల కన్నా కోల్పోవడం వల్ల వచ్చే బాధ ఎక్కువైతే దాన్ని మొహమాటం అంటారు. కోల్పోవడం వల్ల కలిగే బాధ కన్నా ఇవ్వడం వల్ల వచ్చే సంతోషం ఎక్కువ ఉంటే దాన్ని దాతృత్వం అంటారు. ఊహిస్తూ జీవితాన్ని రాసుకోవడం చాలా తేలిక, కానీ జీవిస్తూ వాస్తవాన్ని మోయడం చాలా బరువు కదా. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి అనుకుంటాం, కానీ నమ్మిన మనిషిలో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది. మన జీవితంలో ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి. ఏ ప్రయత్నం విజయానికి బాటలు వేస్తుందో ఎవరికి తెలుసు. వేధించే పేదరికం రేపు వెళ్ళిపోవచ్చు, లేని సిరితనం మున్నుందు రావచ్చు, కానీ ఒక్కసారి పోగొట్టుకున్న నమ్మకం, ప్రేమ, విశ్వాసం మళ్ళీ రావు. మనిషి విలువ అవసరమైన చోట తగ్గితే రెట్టింపు అవుతుంది, అన్ని చోట్ల తగ్గితే లేకుండా పోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.